హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2026. ఈ ఇయర్ అయినా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే మీకోసమే ఈ వీడియో. పూర్తిగా చూడండి, షేర్ చేయండి. ఈ ఇయర్ మనము చూడాల్సింది కేవలం రూల్స్, అప్రూవల్స్, బ్రాండ్స్, ప్రైజెస్ మాత్రమే కాదు, మన మైండ్ సెట్ గురించి కూడా. బేసిక్ థంబ్ రూల్ ఒక్కటే. ఫస్ట్, ఫ్రెండ్స్ ఒపీనియన్స్, రిలేటివ్ ప్రెషర్ మిస్ అయిపోతామనే ఒక భయం, ముందు వీటిని పక్కకు పెట్టేసేయండి. 2026లో మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఐఎమ్ ఐ రెడీ నౌ? ఫైనాన్షియల్గా మాత్రమే కాదు, మెంటల్లీ కూడా. ఈ ఇంట్లో నేను హ్యాపీగా ఉండగలనా లేదా? ఈ డెసిషన్ నేను స్ట్రెస్ లేకుండా తీసుకుంటున్నానా లేదా? వీటికి ఆన్సర్స్ క్లియర్గా లేకపోతే వెయిటింగ్ ఇస్ ద బెస్ట్ విజ్డమ్. సెకండ్ పాయింట్, కంపారిజన్ ట్రాప్. అందరూ కొనడం స్టార్ట్ చేస్తే మనం కూడా కొనాలి అనుకోవటం చాలా 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 డేంజర్. మీ లైఫ్ పేస్, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ ప్రయారిటీస్ వేరు. యువర్ టైమింగ్ కెనాట్ బి బారోడ్ ఫ్రమ్ అదర్స్. థర్డ్, పేషెన్స్. 2026లో పేషెన్స్ అంటే డెసిషన్ని డిలే చేసుకోవటం కాదు. ఇట్ ఈస్ అబ్జర్వేషన్ వితౌట్ ప్రెషర్. కామ్గా ప్రాజెక్ట్స్ చూసుకోండి, రష్ లేకుండా కంపేర్ చేసుకోండి. డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ ఉండాలి, కన్ఫ్యూజన్ అండ్ ఫియర్ కాదు. నెక్స్ట్, అటాచ్మెంట్. ప్రాపర్టీని ఒక సక్సెస్ సింబల్ లాగా చూడటం ఆపండి. వీఆర్ ట్యూన్డ్ దిస్ వే, బ్రేక్ ఇట్. ఇల్లు అంటే లైఫ్ స్టైల్ సపోర్ట్ సిస్టమ్, ఈగో సాటిస్ఫాక్షన్ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ మైండ్ సెట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. ఈ ఇల్లు పర్ఫెక్ట్ అనుకొని దాంట్లోకి చేరటం కాదు. ఈ కాంప్రమైజెస్ అన్నింటికీ నిన్ను యాక్సెప్ట్ చేసుకోగలనా లేదా అన్నదే మెచ్యూరిటీ. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్నర్ సైలెన్స్. ట్రూ క్లారిటీ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ సైలెంట్లీ. ప్రెషర్ ఉండదు, ప్యానిక్ ఉండదు, ఇట్స్ ఓన్లీ అబౌట్ ద క్లారిటీ. 2026లో కరెక్ట్ డెసిషన్ అంటే క్విక్ డెసిషన్ కాదు, ఇట్ హ్యాస్ టు బి ఎ కామ్ డెసిషన్. అది మీ లైఫ్కి మ్యాచ్ అయినప్పుడు ఈ ఇయరే కాదు, 2027, 28, 30లో కొన్నా కూడా అది కరెక్ట్ డెసిషనే అవుతుంది. హ్యావ్ ఎ మైండ్ఫుల్ లివింగ్ ఇన్ యువర్ రియల్ ఎస్టేట్ జర్నీ 2026. డూ ఫాలో ఫర్ హానెస్ట్, బ్రూటల్ అండ్ రియల్ ఇన్సైట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ.